ఉంటది కదా. మేము చూపించుకునేసరికి 9:30 అయిపోయింది. ఇక వెళ్ళి వండుకొని తినేసరికి 10:30, 11 అయిపోతుంది. ఎందుకురా బాబా అని ఇక రైస్ ఒక్కటి పెట్టుకుంటాము. కర్రీ అయితే తీసుకొని వెళ్దామని కర్రీ సెంటర్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఏంటిదో చేస్తున్నారు, అది చాలా అట్రాక్టివ్గా ఉండే, కానీ ఆయిల్ని చూసి నాకు భయం అయింది, అమ్మో వద్దని. తర్వాత కర్రీ అయితే తీసుకున్నాము. రాకుండే కర్రీ తీసుకొని బయటకు వచ్చినాము. ఇక వెళ్దాం అనుకునేసరికి పెద్ద లొల్లే జరుగుతుండే అక్కడ. నా ఫస్ట్ టైం అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక రిజల్ట్ రావడం మీదనే ఉంది, అది పాస్ ఆఫ్ ఫెయిల్ అది తర్వాత తెలుస్తుంది రిజల్ట్ వచ్చినాకనే, ఎందుకంటే కరెక్షన్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటది జేఎన్టీలో. సో ఫైనల్ అయితే ఎగ్జామ్స్ అయిపోయింది. దాని గురించి మళ్ళీ ఎందుకు టెన్షన్, సెకండ్ సెమ్ గురించే టెన్షన్ పడాలి. కానీ నేనైతే ఒక జాబ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఆ జాబ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో. అసలు మార్కెట్ లో ముందే జాబ్స్ లో అంటున్నారు, ఒకసారి ట్రై అయితే చేద్దాం. నిజంగా లేదంటే ఉందా మనకు తెలుస్తూనే అర్థమవుతుంది. ఒకళ్ళ మాట అయితే ఎప్పుడు నమ్మను నేను. వెళ్ళి అయితే చెప్తాను, మీకు గిట్ట అప్డేట్ ఇస్తాను. స్టే ట్యూన్ ఫర్ అప్డేట్స్. థ్యాంక్ యూ గైస్, గుడ్ నైట్ అందరు.